నమస్తే. ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ మరియు సిద్ధి డిగ్రీ కాలేజ్ తెలుగు కరెంట్ అఫైర్స్‌కి స్వాగతం. ఈరోజు హిందూ న్యూస్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తాలూకా ఎనాలిసిస్ ఏంటో చూద్దాం. వాటికి ముందు ఇంపార్టెంట్ హెడ్‌లైన్స్ వాటి తాలూకా వేటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్టు హిందూ వివాహ చట్టంలో భాగంగా ఉమెన్ మ్యారేజ్ యాక్ట్ సంబంధించిన అంశాలేంటి? 2 అలాగే నేషనల్ హెల్త్ డిజిటల్ మిషన్ అంటాం. దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అనాలిసిస్. అలాగే టీ సెల్స్ యొక్క కణాల తాలూకా ఇంపార్టెంట్. అలాగే నాగా పీస్ తాలూకా డిమాండు, నాగా పీస్ తాలూకా అంశాలు ఏంటో మనము చూద్దాం. అందులో భాగంగా ఫస్ట్ ఆర్టికల్స్ ఏమిటంటే, నరేంద్ర మోదీ గారు 2020 ఆగస్టు 15వ తారీఖున ఆయన చెప్పినటువంటి ప్రసంగాలలో ఫస్ట్ వన్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది హిందూ వివాహ వయస్సు అంటే ఉమెన్ మ్యారేజ్ యాక్ట్ తాలూకా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఏమిటంటే, ప్రస్తుతం హిందూ ఉమెన్ సంబంధించినటువంటి వివాహ వయసు పరంగా చూసుకున్నట్లయితే, మ్యారేజ్ ఆఫ్ ఉమెన్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు 18 ఇయర్స్ ఉన్నది. 18 ఇయర్స్ కాస్త 21 ఇయర్స్కి పెంచినట్లుగా ఈ యొక్క అంశాల్లో వెల్లడించడం జరిగింది. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే, మహిళలు మరియు చిల్డ్రన్స్లో ఎక్కువగా పోషకాహారలేమితో బాధపడుతున్నటువంటి వారికి, మాల్ న్యూట్రిషన్ సంబంధించిన వాటితో బాధపడుతున్న వారికి పూర్తి స్థాయిలో పోషకాహారాలతో వీళ్ళు కూడుకున్నటువంటి వాటిని కల్పించడమే, ప్రొవైడ్ చేయడమే ఈ ముఖ్యమైనటువంటి అంశాల్లో సెకండ్ పాయింట్గా వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ యొక్క డెసిషన్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన వాటిని ఏ మినిస్ట్రీ యొక్క ఆధ్వర్యంలో చేయడం జరిగిందంటే, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటాం. అంటే వీళ్ళ ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో ఒక ప్యానల్ కమిటీని వేయబోతున్నారు. అయితే ఈ ప్యానల్ కమిటీయే రానున్న కాలంలో వాటికి సంబంధించిన వాటిని సర్వే చేసి ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. ఏమిటి? ఫస్ట్ వన్, ఏజ్ ఆఫ్ మదర్హుడ్. అసలు ఏ ఏజ్లో మదర్ అయ్యే విధానం ఉంటే ఆ ఏజ్లో వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఉంటుంది. వాటికి సంబంధించిన వాటిలో అవేర్నెస్, దాన్ని మనం ఏజ్ ఆఫ్ మదర్హుడ్. 2, లోవరింగ్ మెటర్నల్ మొటాలిటీ రేట్ అంటాం. అంటే ఇక్కడ మనకి పూర్తి స్థాయిలో ఈరోజు మనం తల్లి మరణాలు అనేది చాలా వరకు చూస్తున్నాం మనం. దానికి సంబంధించిన వాటిని పూర్తి స్థాయిలో తగ్గించాలి. దీన్ని మనం ఎంఎంఆర్ అంటాం. ఎంఎంఆర్ రేట్ని తగ్గించడం, ఎంఎంఆర్ అనగా మెటర్నిటీ మొటాలిటీ రేట్ అంటాం. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ అంటే, మహిళలందరిలో కూడా పోషకాహారపరమైనటువంటి పదార్థాల తాలూకా క్వాలిటీతో కూడుకున్న న్యూట్రిషన్ ఫుడ్ లెవెల్ని పెంచడం, ఇంప్రూవ్మెంట్ చేయడం. ఇది ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. అయితే ఇక్కడ మనకి చైల్డ్ మ్యారేజ్, అందులో ఎర్లీ చైల్డ్ మ్యారేజ్ సంబంధించిన వాటిలో మ్యారేజ్ చేయటం వల్ల కలిగే అంశాలేంటి? ఫస్ట్, ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ మదర్హుడ్. ఇక్కడ వయసుకు తగ్గ పెళ్లి చేయకపోవటం వల్ల, చిన్న వయసులో పెళ్లి చేయటం వల్ల కలిగే అనర్థాలు. 1, ఆరోగ్యపరమైన అంశాల్లో దెబ్బతినడం. 2, మెడికల్ వెల్ బీయింగ్. 3, న్యూట్రిషన్ లెవెల్ అనేది, స్టేటస్ అనేది తగ్గిపోవటం. అంటే వీటిని అనుసంధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు చాలా వరకు ఇబ్బందులకి గురయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయి. కనుక ఈ మ్యారేజ్ యాక్ట్ సంబంధించిన అంశాలు 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్కి పెంచడం జరిగిందన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటంటే, 1, వీటిని పారామీటర్స్గా తీసుకొని, వీటిని ప్రమాణంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏమిటి? అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏమిటంటే ఐఎంఆర్. అంటే అర్థం ఏంటంటే ఇన్ఫెంట్ మొటాలిటీ రేట్ అంటాం. ఇన్ఫెంట్ మొటాలిటీ రేటు. దీనికి ఒక ఫార్ములా కూడా ఉందండి. ఏమిటంటే నెంబర్ ఆఫ్ రెసిడెంట్ ఇన్ఫెంట్ డెత్స్ బై నెంబర్ ఆఫ్ రెసిడెంట్స్ లైవ్ బర్త్ ఇంటూ 1000. అంటే మెజర్ డెత్ ఆఫ్ ఇన్ఫెంట్ అండర్ 1 ఇయర్ ఆఫ్ ఏజ్ పర్ 1000 లైవ్ బర్త్. దీన్ని మనం ఐఎంఆర్ అంటాం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఐఎంఆర్, ఇన్ఫెంట్ మొటాలిటీ రేట్. ఇక 2, ఎంఎంఆర్. ఎంఎంఆర్ అనగా మెటర్నల్ మొటాలిటీ రేట్ అంటాం. డెత్ ఆఫ్ ఉమెన్ వైల్ ప్రెగ్నెంట్ ఆర్ వితిన్ 42 డేస్ ఆఫ్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పర్ 1 lakh లైవ్ బర్త్ అంటాం. ఇది తల్లి మరణాల రేటుగా మనము చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ టీఎఫ్ఆర్ అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటాం. ఫెర్టిలిటీ రేట్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ బోర్న్ ఆర్
లైక్లీ టు బీ బోర్న్ టు ఏ ఉమెన్ హెర్ లైఫ్ టైం. దీన్ని మనం TFR ఈ షార్ట్ కట్లో మీరు గుర్తుపెట్టుకోవాలండి. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటాం. ఇక 3 సెక్స్ రేషియో ఎట్ బర్త్. నెంబర్ ఆఫ్ గర్ల్స్ బోర్న్ ఫర్ ఎవ్రీ 1000 బాయ్స్. అంటే ఎంతమంది, అంటే 1000 మంది బాలులకు ఎంతమంది బాలికలు జన్మిస్తున్నారు. దీన్ని మనం సెక్స్ రేషియో ఎట్ బర్త్ అంటాం. అయితే చైల్డ్ సెక్స్ రేషియో అంటాం. చైల్డ్ సెక్స్ రేషియో అంటే నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ పెర్ 1000 మేల్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఎంత 0 to 6 years ఏజ్ అంటాం. అంటే ఇక్కడ మనకి బాలబాలికల యొక్క నిష్పత్తి, చైల్డ్ సెక్స్ రేషియో బాలబాలిక నిష్పత్తి. ఉదాహరణకి 2001 జనాభా లెక్క ప్రకారంగా ఎంత ఉంది? 1000 మందికి ఎంతమంది? సో 927 బాలికలు. 1000 మంది పురుషులకు ఎంతమంది బాలికలు? 927. అలాగే 2011 ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎంతమంది? 1000 మంది బాలులకు ఎంతమంది బాలికలు? 919. సో ఈ యొక్క వివరాలుగా మనం చెప్తాం. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే అసలుకి చైల్డ్ ఎర్లీ మ్యారేజ్ వల్ల కలిగే అనర్థాలు ఏంటంటే ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ ఏంటంటే వయసుకు తగ్గ బరువు లేకపోవటం, పెరుగుదల లేకపోవటం, వాళ్ళు నిరంతరమైన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడటం. ఇది వాళ్ళలో కలిగే అనర్థాలు. ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక తర్వాత భారతదేశంలో ఇదివరలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యమైనటువంటి చట్టాలు, వాటి తాలూకు వివరాలు. ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ ఏంటంటే సో లాస్ ఇన్ ఇండియా ఆన్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్. అంటే ఇక్కడ మ్యారేజ్ ఏజ్ యొక్క అంశాల గురించి భారతదేశంలో ఇదివరలో చేసినటువంటి చట్టాలు. ఫస్ట్ వన్ ఏంటంటే ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ 1875. ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ 1875 ప్రకారంగా మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్, సో ఎంతైతే మినిమం ఏజ్ ఉండాలో వాటికి సంబంధించిన వాటిని న్యూట్రల్గా మెజారిటీ అనేది తీసుకురావడం జరిగింది. ఎంత? 18. ఎంత అండి? 18 యాజ్ పర్ ద ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875. ఇక 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మరియు ప్రొవిజన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారంగా ఇందులో ఉమెన్కి 18 years అని, మెన్కి 21 years అని నిర్ధారించడం అనేది జరిగింది. మినిమం ఏజ్ అంటాం. అలాగే చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ 1929. ఇక్కడ మనకి ఒక యాక్ట్ అనేది చాలా ఎగ్జాంపుల్ ఇస్తున్నాడండి. ఏమిటంటే శారదా చట్టం అంటాం. శారదా చట్టం ఏం చెప్తుందంటే 1929లో శారదా చట్టం తీసుకురావడం. అంటే 16 సంవత్సరాలు ఉమెన్, 18 సంవత్సరాలు మెన్. ఇది శారదా చట్టంలో చెప్పబడినటువంటి అంశాలు. అంటే 16 and 18 years యాజ్ ద మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ రెస్పెక్టివ్లీ. అయితే దీనిని 1978లో 18 సంవత్సరాలు ఉమెన్ అని, 21 సంవత్సరాలు మెన్ అని నిర్ధారించడం జరిగింది. ఇక తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఏం చెప్తుందంటే 18 సంవత్సరాలు అనేది ఉమెన్ అని, 21 సంవత్సరాలు అనేది మెన్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 కూడా ఇదే విధమైనటువంటి అంశాలు అనేది చెప్పడం జరుగుతుంది. అంటే 18 years అనేది ఉమెన్ అని, 21 years అనేది మెన్ అని. ఇది భారతదేశంలో మ్యారేజ్ ఏజ్ సంబంధించిన వాటిలో లా అంటే యాక్ట్ ప్రకారంగా వచ్చినటువంటి అంశాలుగా మనము చెప్పుకుంటాం. అయితే దీనికి సంబంధించిన అంశాలలో మనకి 21 ఏవైతే NGO సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క చైల్డ్ మ్యారేజ్ సంబంధించిన వాటిలో వెళ్ళటం వల్ల కలిగే అనర్థాలకు సంబంధించిన వాటిని సర్వేలో వెల్లడించడం జరిగింది. అంటే ఇక్కడ మనకి సో చిన్న వయసులో మ్యారేజ్ చేయటం వల్ల వాళ్ళు ఎటువంటి అంశాల్లో కోల్పోతున్నారు. సో ఇంక్రీజ్ గర్ల్స్. అంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, ఎంపవర్మెంట్ పరంగా చాలా వరకు పూర్తి స్థాయిలో నష్టపోతున్నారు, ప్రమాదమైన అంశాల్లో ఉన్నారు అని మనకి NGO సంస్థలు అనేవి వీటికి సంబంధించిన వాటిలో అవేర్నెస్ చేయడం జరిగింది. అలాగే వే ఆఫ్ ఫార్వర్డ్ ఏవైతే ఈ సంబంధించినటువంటి యాక్ట్స్ ఉన్నాయో ఈ యాక్ట్స్ ఎలా ఉండాలంటే సో చిల్డ్రన్ మ్యారేజ్ యాక్ట్ సంబంధించిన వాటిని పూర్తి స్థాయిలో తగ్గుదల చేయటము, అలాగే వాళ్ళలో విద్య సంబంధించిన వాటిలో పెంపుదల చేయడము, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా వాళ్ళ యొక్క ప్రవర్తన విధానంలో చేంజ్ అనేది చేసే విధంగా. సో ఈ విధంగా అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో చిన్న వయసులో మ్యారేజ్ అనేది చాలా ప్రమాదకరమైన స్థితిలో కలిగినటువంటి అంశము కనుక వాటి గురించి పూర్తి స్థాయిలో అవేర్నెస్ కల్పించే విధంగా చేయాలి. సో ఇది ఈ యొక్క యాక్ట్ సంబంధించిన అంశాలు. ఇది మనకి ఉమెన్
మ్యారేజ్ యాక్ట్ సంబంధించిన వాటిలో నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి అంశాలు. అయితే దీనికి సంబంధించిన అంశాన్ని 2020 జూన్లో ఒక అంశంలో చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన వాటిలో ప్రసంగించడంలో అన్న అంశాల్లో వెల్లడించడం జరిగిందన్న అంశాలందరూ కూడా గమనించాలి. ఇది మనకి నరేంద్ర మోదీ గారు ఉమెన్ ఏజ్ సంబంధించినటువంటి మ్యారేజ్ సంబంధించిన వాటిలో వయసు తాలూకు విధానాన్ని ఇంక్రీజ్ చేసి దానికి సంబంధించిన కమిటీ, దానికి సంబంధించిన అవసరాలు. ఇది ఇక నెక్స్ట్ ముఖ్యమైన ఆర్టికల్స్లో మనము తర్వాత వచ్చే ముఖ్యమైన ఆర్టికల్ ఏంటంటే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అంటాం. అయితే నరేంద్ర మోదీ గారు 2020 ఆగస్టు 15వ తారీఖున ప్రసంగించిన అంశాల్లో ఇక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. అదే నేషనల్ హెల్త్ డిజిటల్ మిషన్. ఒక విషయం మనందరూ కూడా గమనించాలి. ఒక ఆరోగ్యపరమైనటువంటి భారతదేశాన్ని ఎప్పుడైతే నిర్మించగలుగుతామో, అలాగే స్వేచ్ఛాపరమైనటువంటి భారతదేశాన్ని ఎప్పుడైతే తీసుకురాగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా తలసరి ఆదాయం పెరుగుతుంది, జాతీయ ఆదాయం పెరుగుతుంది, దేశ ఆర్థిక పరమైన అంశాల్లో పెరుగుతుంది. ఇది అంటే ప్రపంచ దేశాల పరంగా చూసుకున్నట్లయితే అన్ని దేశాలు, ఒక కెనడా చూడండి, ఒక రష్యా చూడండి, ఒక అమెరికా చూడండి, ఇవన్నీ కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ అంశాల్లో చాలా వరకు మెరుగైనటువంటి స్థాయిలో ఉన్నాయి. కనుక భారతదేశం కూడా, ఎందుకంటే ఈరోజు మనకి ఒక 2-3 అమెరికాలతో సమానమైనటువంటి జనాభా, అలాగే చాలా ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన భారతదేశం, అలాగే ప్రపంచంలో అత్యంత యువకులు కలిగినటువంటి దేశం భారతదేశం. అటువంటి దేశాన్ని మనం ఎంత ఆరోగ్యపరమైన దేశంగా మనం తీర్చగలిగితే ఇంకొక ప్రముఖంగా మనము ఆర్థిక స్థాయిలో, అలాగే అవేర్నెస్ ముఖ్యమైన స్థాయిలో భారతదేశం అనేది ఎదుగుదల ముందుంటుందన్న అంశాలు దృష్టి పెట్టుకొని అది ఆరోగ్య రంగంలో చాలా వరకు ముందు స్థాయిలో ఉన్నట్లయితే మనం పూర్తి స్థాయిలో అభివృద్ధికి ముందుకుంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అంటాం. అయితే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లో భాగంగా దీని తాలూకా విధానాలు, ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. దానికి ముందు మనకి యుఎన్ఓ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటాం. దీన్ని మనం ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. అయితే సుస్థిర అభివృద్ధిలో భాగంగా వచ్చే లక్ష్యాలలో మొత్తం 17 లక్ష్యాలండి. అందులో లక్ష్యం నెంబర్ 3, గోల్ నెంబర్ 3 ఏమిటంటే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో పారదర్శకతను లేకుండా అందరికీ సమానమైనటువంటి ఫ్రీ సంబంధించినటువంటి ఆరోగ్య అంశాన్ని అందించడమే, యాక్సెసిబుల్ చేయటమే ఈ యొక్క గోల్గా మనం చెప్తాం. అయితే ఇందులో ఉన్నటువంటి అంశాలను చూద్దాం. ఫస్ట్ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లో భాగంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే భారతదేశంలో అందరికీ కూడా హెల్త్ కార్డ్ని ఇష్యూ చేయటము. 2 ఇంపార్టెంట్ ఏంటంటే దీని ద్వారా అన్ని రకాల వైద్య సమాచారాన్ని తెలియపరచడము. అలాగే ఏవైతే నేషనల్ హెల్త్ అథారిటీ ఉందో ఈ నేషనల్ హెల్త్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనేది పూర్తి స్థాయిలో తయారు చేయడం అనేది జరగడం జరుగుతుంది. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనేది అభివృద్ధిలో, అంటే ఎంత ఇకోసిస్టమ్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అభివృద్ధిలో ఉంటే అంత అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూరుస్తుంది. కనుక క్రియేట్ నేషనల్ డిజిటల్ హెల్త్ ఇకోసిస్టమ్ అంటాం. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే పారదర్శకంగా, అలాగే అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అలాగే అందరికీ హెల్త్ సంబంధించినటువంటి రక్షణ సంబంధించిన వాటిలో ఆల్ ఇండియన్ సిటిజన్స్, ఎవరైతే అందరూ భారతీయులు ఉంటారో భారతీయులందరికీ కూడా ఆరోగ్యపరమైన అంశాల్లో ఇంక్లూజివ్ యాక్సెస్గా, ఎఫర్టబుల్గా చేయటమే ఈ యొక్క కార్యక్రమం తాలూకా అంశాలు. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్ ఆర్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీస్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో వైద్య రంగాన్ని పెరుగుదల, వైద్య రంగం అనేది ఒక పారదర్శకమైన అంశాల్లో ఒక ఎఫెక్టివ్గా, ఒక ఇన్ఫ్లుయెన్సింగ్గా ఇంప్రూవ్ చేయడమే, దేశం అంతా కూడా వ్యాప్తి చేయడమే ఈ యొక్క కార్యక్రమంగా మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనేది ఇక్కడ ఎన్హెచ్ఎస్ అంటాం. ఈ ఎన్హెచ్ఎస్ బేస్డ్ ఆధారంగా పేర్చుకొని తయారు చేయడం జరుగుతుంది. దీనికి సజెస్ట్ చేసేది వారు ఎవరు? ఇది మనకి ఎగ్జామ్లో అడుగుతాడండి. నీతి ఆయోగ్ అంటామండి. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇండియా అంటాం. ఇది దీని తాలూకా అంశాలుగా మనం చెప్తాం. ఇక తర్వాత ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే నీతి ఆయోగ్ అనేది సర్వే చేసి దానికి సంబంధించిన అంశాలు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికి సజెస్ట్ చేయడం జరుగుతుంది? నేషనల్ హెల్త్ స్టేక్ అంటాం. దానికి సంబంధించిన వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే మాస్టర్ హెల్త్ డేటా. హెల్త్ సంబంధించిన డేటా అనేది చాలా కీలకమైనది. 2 ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు భారతదేశంలో
హెల్త్ పరమైనటువంటి అంశాల్లో ప్రొవైడ్ చేసే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమాత్రం లోటుపాట్లు లేకుండా చేయడం. ఉదాహరణకి భారతదేశంలో వైద్య రంగంలో అతిపెద్ద స్కీమ్ ఏదంటే ఇది ప్రపంచంలోనే అత్యంత వైద్య రంగంలో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా చెప్పుకుంటాం. దాన్ని మనం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, దీన్ని మనం ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అని కూడా మనము పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ ఏంటంటే వీటిలో ఎటువంటి ఫ్రాడ్ అయినా ఎటువంటి మిస్గైడ్ అయినా సో దానికి సంబంధించిన వాటిలో నిర్ధారణ చేయగలిగే సర్వే చేసే ఇంపార్టెంట్ ఏంటంటే రాష్ట్రీయ స్వస్థ సురక్ష మిషన్ అంటాం. ఇక RSSM అంటాం. RSSM రాష్ట్రీయ స్వస్థ సురక్ష మిషన్ అన్నాం. ఇవి అంటే అన్ని రకాలైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడమే ఇంపార్టెంట్గా చెప్తాం. అలాగే ఈ డేటా అనేది ఏంటంటే అన్ని రకాలైనటువంటి హెల్త్ సంబంధించిన వాటిలో లింకప్ చేయటము, సో మెడికల్ సంబంధించిన వాటిలో అందుబాటులో తీసుకురావటము. దీంతో భారతదేశంలో నూతన వైద్య విధానానికి సో ఒక సరికొత్త అంశాన్ని తీసుకురావటమే ఈ కార్యక్రమం తాలూకు లక్ష్యంగా మనము చెప్తాం. ఇది నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లో భాగంగా వచ్చే ఆర్టికల్ అండి. ఇక తర్వాత వచ్చే ముఖ్యమైన ఆర్టికల్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో జనరల్ సైన్స్లో మనం చెప్పే ఆర్టికల్. సో దీన్ని మనం టీ సెల్ అంటాం. అయితే టీ సెల్ తాలూకా అంశాలు వాటి తాలూకా వివరాలు ఏంటో మనము చెప్తాం. అంటే ఇక్కడ మన శరీర భాగంలో అత్యంత ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే మూల కణాలు తెల్ల రక్త కణాలు అంటాం. ఆ తెల్ల రక్త కణాల్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే బి సెల్స్ అని టీ సెల్స్ అంటారు. అందులో టీ సెల్స్ తాలూకా వివరాలు అనేవి చాలా ముఖ్యం. అందులో ఏ వ్యాధి యొక్క ఎదుర్కోవడంలో కీలక పాత్ర వహించిందంట సార్కు కరోనా వైరస్ 2 అంటాం. ఇక్కడ యాంటీబాడీ టెస్ట్ అంటామండి. ఇక్కడ యాంటీబాడీ టెస్ట్ ద్వారా స్పెసిఫిక్గా టీ సెల్స్ తాలూకా విధానంలో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నెగిటివ్ అనేది వచ్చి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే మూలమైన అంశాలు ఉన్నాయంట్లుగా ఇక్కడ వెల్లడించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకి పీపుల్స్లో టీ సెల్స్ తాలూకా విధానం ఏం చెప్తుందంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందే అంశాల్లో వెల్లడించిందని ఈరోజు మనకి COVID-19 యొక్క కేసులో పరంగా చెప్పినటువంటి ఏ టెస్ట్లో యాంటీబాడీ టెస్ట్ అంటాం. అయితే ఇక్కడ ఈ టీ సెల్స్ తాలూకా అంశాలు వాటి తాలూకా వివరాలు ఏంటో మనము చూద్దాం. ఇక్కడ మనకి మానవ శరీర భాగంలో ఉన్నటువంటి రక్త కణాలు బ్లడ్ సెల్స్ అంటాం. రక్త కణాలు 2 రకాలండి. ఒకటి ఆర్బీసీ అని, 2 WBC అని. ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం. WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్ అంటాం. అయితే వైట్ బ్లడ్ సెల్స్లో భాగంగా వచ్చే ముఖ్యమైన అంశాలు దీన్ని మనం మైక్రోస్కోపిక్ పోలీస్మ్యాన్ అంటామండి. ఎవరిని? వైట్ బ్లడ్ సెల్స్ని. ఎందుకంటే మానవ శరీర భాగంలో అత్యంత రక్షణపరమైన అంశాలు కీలక పాత్ర వహించే కణాలు ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్గా మనము చెప్పుకుంటాం. 12 to 13 days అండి. దీని యొక్క జీవితకాలం ఎంతంటే 12 నుంచి 13 రోజులుగా మనము చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఇందులో మనకి ల్యూకోసైడ్స్ అంటామండి. ఇందులో ల్యూకోసైడ్స్లో మనకి 2 రకాలు ఉంటాయండి. గ్రాన్యులోసైడ్స్ అని, అలాగే ఎగ్రాన్యులోసైడ్స్ అంటాం. ఎగ్రాన్యులోసైడ్స్ అంటే గ్రాన్యులోసైడ్స్ తాలూకు ఇంపార్టెంట్ ఏంటి? గ్రాన్యులోసైడ్స్లో మరలా మనకి 3 రకాలు ఉన్నాయి. ఒకటి న్యూట్రోఫిల్స్ అని, 2 ఎసినోఫిల్స్ అని, 3 బెసోఫిల్స్ అని. న్యూట్రోఫిల్స్ అంటే అత్యంత ఎక్కువగా ఉండే కణాలు, అలాగే బెసోఫిల్స్ అని అత్యంత తక్కువగా ఉండే కణాలు. అదేవిధంగా ఎగ్రాన్యులోసైడ్స్ అంటాం. ఎగ్రాన్యులోసైడ్స్లో మరలా మనకి 2 రకాలండి. ఒకటి లింఫోసైడ్స్ అని, 2 మోనోసైడ్స్ అంటాం. లింఫోసైడ్స్ ఇవి మనకు చాలా కీలకమైనవి. లింఫోసైడ్స్ అనేవి మానవ శరీర భాగంలో అత్యంత వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేవి. ఎటువంటి వ్యాధి నిరోధక శక్తిని అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా అవనియండి, వైరస్ అవనియండి, వీటి వల్ల వచ్చే ఎటువంటి వ్యాధిపరమైన అంశాల్లో కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి అత్యంత వ్యాధి నిరోధక శక్తి కలిగిన కణాలు ఏంటంటే వాటిని మనం లింఫోసైడ్స్ అంటాం. అతి చిన్న తెల్ల రక్త కణాలు ఏమిటంటే లింఫోసైడ్స్. అత్యంత ఎక్కువ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే తెల్ల రక్త కణాలు ఏంటంటే లింఫోసైడ్స్. ఇందులో మనకి 2 రకాలుగా చెప్తామండి. ఒకటి బి సెల్స్ అని, 2 టీ సెల్స్ అని. ఈ 2 కూడా ఇమ్యూనిటీ సంబంధించిన రెస్పాన్స్ని వహించే కణాలు. అయితే ఇందులో మనకి టీ సెల్స్ అనేవి చాలా ఈరోజు మనకి ముఖ్యమైన అంశాలు మనము చెప్పుకుంటాం. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో జనరల్ సైన్స్లో మనకు వచ్చే ముఖ్యమైనటువంటి ఆర్టికల్లో భాగము. ఇక నెక్స్ట్ ఆర్టికల్లోకి మనము వెళ్దాం. ఇక నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు అసలు నార్త్ ఈస్ట్ స్టేట్ తాలూకా ఇన్ఫర్మేషన్ అండి. నార్త్ ఈస్ట్ స్టేట్ తాలూకా ఇంపార్టెంట్. ఇందులో నాగా పీస్ అంటాం.
ఇంతకీ నాగా పీస్ తాలూకు అంశాలేంటి, దాని తాలూకు వివరాలేంటి? అయితే నాగా పీస్ సంబంధించిన అంశాలు ఏంటంటే, సో నాగాలాండ్ ప్రజల తాలూకా జీవన మనుగడ, వాళ్ళ యొక్క ఎదుగుదల, వాళ్ళ తాలూకా ఉద్యోగ, వాళ్ళ తాలూకా అక్షరాస్యత, భాష, వీటన్నిటి యొక్క వృద్ధిలో పెట్టుకొని అంశాలు పెట్టుకొని నాగాలాండ్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ఎస్సిఎన్ అంటాం. సో ఇవి ఏం చెప్తున్నాయంటే, మాకు ప్రత్యేకమైనటువంటి హోదా కావాలి, మరియు మాకు ప్రత్యేకమైన రాజ్యాంగం కావాలి. ఇవి అయితే మేము తయారు చేసుకున్న ఫ్లాగ్ ఫెసిలిటీస్ కావాలి. ఇవి వాళ్ళు కోరిక మేరకు డిమాండ్గా మనం చెప్తాం. ఇవి అయితే నాగాలాండ్ సంబంధించినటువంటి ఎక్కడైతే జీవిస్తున్నారో వాళ్ళ తాలూకు అంశాలు, ఎక్కడెక్కడ జీవిస్తున్నారో వాళ్ళు, 1 అస్సాము, 2 అరుణాచల్ ప్రదేశ్, 3 మణిపూర్. అంటే ఈ ప్రాంతాలలో జీవించగలిగే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అంశాల్లో కల్పించే విధంగా ఈ నాగా పీస్ అగ్రిమెంట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి నాగా ఇన్హెబిటెడ్ ఏరియా అంటాం. ఏమిటది? అస్సాము, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మణిపూర్. అయితే ఇక్కడ భారత ప్రభుత్వం తాలూకు అంశాలు ఏం చెప్తుందంటే, వీటికి సంబంధించిన అంశాల్లో ఇవ్వడం అనేది తక్కువగా ఉంటుంది. ఇవ్వటానికి భారత ప్రభుత్వం అనేది విల్లింగ్గా లేదు అని అంశాన్ని అందరూ కూడా విల్ నాట్ ఫర్దర్ డివైడెడ్ ఫర్ క్రియేటర్ నాగాలేబం. సో దీంతో వాళ్ళలో పీస్ సంబంధించినటువంటి ప్రొటెస్ట్ అనేది ఎక్కువ అవుతుందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, వాళ్ళ ఫస్ట్ డిమాండ్ ఏంటంటే, 1 సో క్రియేటర్ నాగాలేబం, అంటే నాగా సంబంధించిన వాటి యొక్క విధానం అనేది సో 1 ఆఫ్ 3 స్టేట్స్గా చేయడం. ఇక 2 సెపరేట్ కాన్స్టిట్యూషన్. 3 మాకు ప్రత్యేకమైన ఫ్లాగ్ని. ఇక మాకు సవర్నిటీ తాలూకా విధానం, అంటే మా యొక్క భూభాగంలో కానీ, మా తాలూకా విధానంలో కానీ, అభివృద్ధిలో కానీ, మా అంశాల్లో కానీ ఇంకొకరి ప్రమేయం లేకుండా ఉండటం. ఇక తర్వాత భారత రాజ్యాంగంతో మిత్యం లేకుండా మాకు ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని కల్పించడము. ఇది ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్లో పరంగా వచ్చే అంశాలు. అయితే ఇక్కడ విషయం మీరు గమనించాలండి. ఇక్కడ నాగా ప్రజల తాలూకా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే స్వచ్ఛంద కార్యక్రమాల సంస్థల వాళ్ళు ఉన్నారో, వాళ్ళు నాగా ప్రజల తాలూకా అభివృద్ధిలో ఎంతవరకు పాలు పంచుకుంటున్నారు, వాళ్ళకి వీళ్ళకి రియాక్షన్ ఎంతవరకు ఉంది, వాళ్ళ తాలూకా విధానాలు ఏంటి, ప్రజాస్వామ్య అంశాలనే ఈరోజు నాగాలాండ్లో పూర్తి స్థాయిలో ప్రమాదకరమైన అంశాల్లో ఉన్నాయి. ఏం జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి వివరణాత్మకమైన సర్వే ఇవ్వాల్సిందిగా ఆర్ఎన్ రవి అనేవారు నాగాలాండ్ యొక్క రాష్ట్ర గవర్నర్ అండి. ఈయన నాగాలాండ్ ప్రభుత్వానికి ఒక లేఖలో వెల్లడించడం అనేది జరిగింది. అదో పాయింట్. 2 ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇక్కడ మనకి ట్రైబల్ ఏరియా అవనియండి, అలాగే షెడ్యూల్ ఏరియా అవనియండి, ఈ షెడ్యూల్ ఏరియా మరియు ట్రైబల్ ఏరియా సంబంధించిన అంశాల అభివృద్ధి గురించి ప్రత్యేకంగా మన భారత రాజ్యాంగంలో షెడ్యూల్ నెంబర్ 5, షెడ్యూల్ నెంబర్ 6లో మనకు వెల్లడించడం అనేది జరిగింది. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, రాష్ట్ర గవర్నర్కైనా సరే షెడ్యూల్ ఏరియా అవనియండి, ట్రైబల్ ఏరియా అవనియండి, వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాల తాలూకా నిర్ణయం అనేది తన స్వతహాగా తీసుకునే అధికారం అనేది ఒక రాష్ట్ర గవర్నర్గా ఉంటుందన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది నాగాలాండ్ పీస్ తాలూకా అంశాలు వచ్చినటువంటి ఆర్టికల్స్గా మనము చెప్పుకుంటాం. ఇవండి హిందూ న్యూస్ అనాలిసిస్లో ఉన్నటువంటి ఈరోజు ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్. రేపటి క్లాస్లో మరికొన్ని ముఖ్యమైన అంశాలతో కలుసుకుందాం. ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా సందేహాలు, డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో మీ అమూల్యమైన అభిప్రాయాలను సబ్జెక్ట్ పైన అంశాల్లో చెప్పండి. దానికి తగినటువంటి అంశాల్లో ఆన్సరింగ్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. జై హింద్.